ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని. ఈ మాట సాక్షాత్తు దేవాతి దేవుడే తన భక్తులకి తెలియజేస్తున్నాడు. దేవుని తలంపులు ఎల్లప్పుడూ ఉన్నతమైనవి. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, దేవుడు తన ప్రజల ఎడల కలిగి ఉన్న తలంపులు ఎల్లప్పుడూ ఉన్నతమైనవి అన్న విషయాన్ని గ్రహించాలి. సాధారణంగా ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల యొక్క తలంపులు ఎల్లప్పుడూ ఈ లోక సంబంధం వరకే ఉంటాయి. వారు చూచినంత వరకే ఉంటాయి. వారు ఆలోచించే విధానం కూడా ఈ లోకం వరకే, తన భర్త వరకే, తన బిడ్డల వరకే, తన భార్య వరకే, తన కుటుంబం వరకే, సంఘం వరకే, సమాజం వరకే, ఈ భూమి వరకే ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల యొక్క ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు సర్వాన్ని నిర్మించిన దేవుడు. నీవు నేను సేవిస్తున్న దేవుడు భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు కూడా బహు ఉన్నతమైనవి. నువ్వు ఆలోచించే ఆలోచనలు వంటివి కావు. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంతటితోనేనేమో, నా జీవితం ఇలా అవుతుందేమో, ఇంతవరకే నేను హెచ్చింపబడతానేమో, ఈ విధంగా నా బ్రతుకు ఉంటుందేమో అని రకరకాల ఆలోచనలు నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు బహు ఉన్నతమైనవి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే, మీరు బైబిల్లోనే చూసినట్లయితే దావీదును కానీ, మోషేను కానీ, యోసేపును కానీ మీరు చూస్తే ఈ ముగ్గురు చేసే పని ఒకటే. వారి ముగ్గురు గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరులు. వారు అనుకున్నారు, ఈ మందను కాచుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోయిద్ది, ఈ మందను కాచుకుంటూ నా జీవితంలో పలానా వరకు చేరితే చాలు, ఇంతే, ఈ మంద వరకే నా బ్రతుకు అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? గొర్రెలు కాచుకుంటున్న దావీదుని ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే రాజుగా చేశాడు. గొర్రెలు కాచుకుంటున్న యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధాన ఆహార మంత్రిగా చేశాడు. గొర్రెలు కాచుకుంటున్న మోషేని 20 లక్షలకు పైన ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే నాయకుడిగా చేశాడు. కాబట్టి ఈరోజు నీ జీవితం కూడా నా జీవితం ఇంతవరకే అని అనుకుంటున్నావేమో, వారిని హెచ్చించిన దేవుడే, వారి పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవుడే నీ దేవుడు. కాబట్టి నిన్ను కూడా ఉన్నతంగానే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు బహు ఉన్నతమైనవి అన్న విషయాన్ని గుర్తించి ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించు.